బూమ్రా ఒక సూపర్ ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కెరెన్ పొలార్డ్ కొట్టిన బౌండరీల సహాయంతో సూపర్ ఓవర్లో 11 పరుగులు స్కోర్ చేస్తుంది. ఇక గుజరాత్ లయన్స్ గెలవడానికి ఓవర్లో 12 పరుగులు అవసరం. బ్రెండన్ మెక్కలం, ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ కి వచ్చారు. జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ కి వచ్చాడు. మొదటి బంతికి ఒక పదునైన యార్కర్ వేస్తాడు. అది నో బాల్ అని అంపైర్ చెప్తాడు. తరువాత ఫ్రీ హిట్ బాల్ కు ఒక పరుగు మాత్రమే వస్తుంది. ఇక మూడవ బంతికి మెక్కలం బ్యాటింగ్ కి రాగా బూమ్రా ఒక వైడ్ వేస్తాడు. ముంబై ఫ్యాన్స్ చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. తరువాత బాల్స్ బూమ్రా 2 స్లోవర్ వన్స్ యార్కర్స్ వేస్తాడు. ఆ బంతికి మెక్కలం బీట్ అయ్యాడు. అయితే కీపర్ చేసిన పొరపాటు వల్ల మెక్కలం మరియు ఫించ్ ఒక పరుగు తీస్తాడు. ఇక 3 బంతులకు 8 పరుగులు కావాలి. ఇక 4వ బంతిని బూమ్రా ఒక ఫుల్ స్పీడ్ యార్కర్ వేస్తాడు. అది డాట్ బాల్ అవుతుంది. 5వ బంతికి ఫుల్ టాస్ గా పడింది. కానీ బ్యాట్స్మెన్ ఒక పరుగు మాత్రమే తీస్తాడు. ఇక ఓవర్లో చివరి బాల్. ఇక చివరి బాల్ కు 7 పరుగులు కావాలి. ఈ బాల్ కూడా 6 అయితే మరొక సూపర్ ఓవర్ వచ్చేది. కానీ బూమ్రా మాత్రం ఒక అద్భుతమైన బంతి వేసి కేవలం 1 రన్ను మాత్రమే ఇచ్చి ఓడిపోతున్న మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు.